ఈ సీజన్‌లో మా ఇంట్లో మొదటి ఇన్‌స్టంట్ ఆవకాయ పచ్చడి. చూస్తుంటేనే నోరూరుతుంది కదూ! ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. గిన్నె కొలతలతో పర్ఫెక్ట్‌గా పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మామిడికాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఒక క్లాత్‌తో తుడిచి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ మామిడికాయలకైతే ఇంకా టెంక పట్టలేదు. కాబట్టి ఈ పచ్చడైతే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. 15-20 రోజుల వరకైతే పచ్చడినైతే స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మామిడికాయలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి కాసేపు గాలికి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు మెంతులు, 1 స్పూను జీలకర్ర వేసి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు వరకి ఆవాలు కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన మామిడికాయ ముక్కలను కొలుచుకోవడానికి ఈ విధంగా ఏదైనా ఒక బౌల్ తీసుకొని బౌల్‌లోకి మామిడికాయ ముక్కల్ని తీసుకొని కొలుచుకోవాలి. ఈ గిన్నెతో మొత్తము 5 కప్పుల వరకి మామిడికాయ ముక్కలైతే వచ్చాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు ఆయిల్ తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చడి కోసం ఎప్పుడైనా సరే పల్లి నూనెనే వాడాలండి. పల్లి నూనె వాడినప్పుడైతే పచ్చడి టేస్ట్ అనేది మనకు బావుంటుంది. ఇప్పుడు ఇందులో పావు స్పూను పసుపు, అదేవిధంగా 1 కప్పు వరకి కారపొడిని తీసుకోవాలి. 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారం అయితే సరిపోతుంది. ఇక్కడ 5 కప్పులు మామిడికాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి నేను 1 కప్పు కారం అయితే తీసుకుంటున్నాను. అదేవిధంగా హాఫ్ కప్పు వరకి సాల్ట్‌ని తీసుకుంటున్నాను. సాల్ట్ తగ్గినట్లయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆవపిండిని అదేవిధంగా 3 ఎల్లిగడ్డలను ఈ విధంగా పొట్టుతో పాటే కచ్చా పచ్చాగా దంచి తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. తడి ఏమాత్రం లేకుండా చూసుకోండి. తడికి తగిలినట్లయితే పచ్చడి తొందరగా పాడైపోతుంది. కాబట్టి ఈ విధంగా తడి లేకుండా ఏదైనా ఒక గరిటె తీసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకి పల్లి నూనెని తీసుకుంటున్నాను. చెప్పాను కదా, పచ్చళ్ళలోకి ఎప్పుడైనా సరే పల్లి నూనెని తీసుకున్నట్లయితే పచ్చడి టేస్ట్ అనేది బావుంటుంది. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడిని 3 రోజుల వరకు ఏమీ ఊరబెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి చిన్న ముక్కలు కదా, ఇంకా టెంక కూడా పట్టలేదు కాబట్టి ఒకరోజు ఈ పచ్చడిని ఊరబెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నెక్స్ట్ డేకి పచ్చడి అయితే మంచిగా ఊరిపోయి ఉంటుంది. ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోనట్లయితే కొద్దిగా సాల్ట్‌ను కూడా యాడ్ చేసి కలుపుకోవచ్చు. పచ్చడి చూస్తుంటేనే నోరూరుతుంది కదూ! ఇంకెందుకు ఆలస్యం, మామిడికాయలు తెచ్చేసుకొని పచ్చడి అయితే కలిపేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న ఆవకాయ పచ్చడిని స్టీల్ డబ్బాల్లో కాకుండా ఇలా గ్లాస్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్‌గా ఉంటుంది.